ప్రియులారా, బాగున్నారా? దేవుని వాక్యాన్ని క్రమంగా చదువుతున్నారా? ప్రార్థించుచున్నారా? నేటి ధ్యాన వాక్యము 136వ కీర్తన 23వ వచనం. మనము దీనదశలో ఉన్నప్పుడు ఆయన మనలను జ్ఞాపకం చేసుకొనెను. చాలాసార్లు మనుషులు అనుకుంటాడు, మేము ఈ దీనత్వంలో ఉన్నాము, మమ్మలను ఎవరు జ్ఞాపకం చేసుకొనంటున్నారు అని అనుకుంటారు. మాకన్నీ సమృద్ధిగా ఉన్నప్పుడు మమ్మలను అనేకులు వెతుక్కుంటూ వచ్చేవారు. ఇప్పుడు మేము ఏమీ లేకుండా దీనత్వంలో ఉంటున్నాము, సమస్తాన్ని కోల్పోయినాము, మమ్మలను ఎవ్వరూ జ్ఞాపకం చేసుకోనంటున్నారు అని ఆవేదనతో మనుషులు ఉంటూ ఉంటారు. నిజమే దేవుని బిడ్డలారా, ఈ లోకములో మనుషులు సమృద్ధి కలిగినప్పుడు మనుషుల చుట్టూ ఉంటారు. లేమి కలిగినప్పుడు, దీనత్వములో నున్నప్పుడు ఎవరు వారికి సహాయం చేయరు. అయితే సర్వాధికారి అయిన దేవుడు, సర్వసృష్టికర్త అయినటువంటి ఆయన మనము దీనదశలో ఉన్నప్పుడే ఆయన మనలను జ్ఞాపకం చేసుకొని మన అక్కరలను తీర్చేటువంటి గొప్పవాడు అన్న సత్యమును మనము గుర్తెరగాలి. దీనత్వములో ఉండే వారిని ఆయన త్రోసివేసేటువంటి వాడు కాదు. వేదనలో గడుపుచున్నటువంటి వారిని ఆయన విడిపించకుండా ఉండేవాడు కాదు. నువ్వే దీనత్వంలో ఉన్నావు, ఏ సమస్యతో నీవు బాధపడుతూ ఉన్నావు, దేవుని సన్నిధి నీకు తోడుగా ఉండి అది నిన్ను నడిపించినట్లు నీవు ప్రభు వైపు చూసి మొరపెట్టుము. సారేపొత్తు అనేటువంటి ఒక ఊరిలో ఒక విధవరాలు కరువు కాలములో దీనదశలో ఆమె ఉన్నది. ఆ దీనదశ స్థితిలో ఆమె ఆ రోజు తన యొక్క తొట్టిలో చేయి పెట్టి చూడగా పట్టెడు పిండి మాత్రమే ఆమె చేతికొచ్చింది. ఆమె వేదనతో, దేవా, నాకు సహాయము చేయుము, ఈ కరువులో నుండి నన్ను ఎవరు కాపాడగలుగుతారు? ఇదిగో ఈ చివరి ఆహారమును మేము తిని నేను నా కుమారుడు చనిపోవలసిందేనా అని మొరపెట్టినది. దీనత్వములో ఉన్న ఆమెను చూసిన ప్రభువు తన దాసుడైన ఏలియాను పంపి ఆమె ద్వారా ఆయనను పోషించాడు. ఆయన ద్వారా ఆమె కరువును తీర్చి ఆమెను ఆమె కుమారుణ్ణి ఆశీర్వదించిన గొప్ప దేవుడు ఆయన. ఇప్పుడు నీవు ఏ దీనత్వంలో ఉన్నావు? నీ ఆస్తిని పోగొట్టుకొని వేదనలో ఉన్నావా? నీ పరిచర్యలో సరైనటువంటి ఆశీర్వాదము లేదని వేదన పడుతున్నావా? నీ వ్యాపారము నష్టంతో నష్టపు బాటాల్లో పరుగులెత్తుతుందని బాధపడుతున్నావా? దేవుడు అంటున్నాడు, నీ దీనదశలో ఆయన నిన్ను జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాడు. నలిగిన నీ మనస్సును ఆయన చూసి నీకు సమీపిస్తూ ఉన్నాడు. ఆయన వైపు చూడు. ప్రభువా, దీనదశలో నన్ను జ్ఞాపకం చేసుకోమని ప్రార్థించు. నీ లేమిని, నీ వేదనను ఆయన తొలగించి నిన్ను ఆశీర్వదించునుగాక. నాతో కూడా ప్రార్థనలో ఏకీభవించండి. గనుడా, దీనత్వంలో ఉండి నీ వైపు చూసి మొరపెట్టే నీ బిడ్డలకు మీరు సహాయం చేసి వారిని విడిపించమని యేసునామమున అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమెన్. శుభోదయం. ప్రభు మిమ్మలను దీవించునుగాక. ఆమెన్.